రేషన్ డీలర్ల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 27 రేషన్ దుకాణదారుల డీలర్ల భర్తీకి సంబంధించిన రాత పరీక్షను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరై పరీక్షలు రాశారు. వారిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతించారు. అటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా 27 చౌక ధరల దుకాణదారులకు గాను ఇక 334 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. నిమిషాలు నువ్వు ఇంకెందుకన్నా మన ఫేర్ ఫేస్ షాప్ డీలర్ అంటే చౌకదార్ దుకాణం డీలర్ గురించి ఈరోజు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెయిన్లో ఆదిలాబాద్లో డివిజన్లో మొత్తం 27 ఖాళీలకు గాను 334 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మేము పేపర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసినామో బుక్లెట్ 1 బుక్లెట్ 2 లక్కీ దావా తీసి యాజ్ పర్ లక్కీలో ఏదైతే ఉందో దాని ప్రకారం మనం క్యాండిడేట్ అందరికీ సర్వ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90% అటెండెన్స్ వచ్చారు, ఇంకా ఏమైనా తీసుకుంటున్నారు. ఈ ఎగ్జామ్ని పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి అట్లే మా రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాము. త్వరలో మా జేసీ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ మేడం కూడా రావడానికి ఆస్కారం ఉంది ఇన్స్పెక్షన్ చేయడానికి. ఈ ఆదిలాబాద్ డివిజన్లో అందరూ పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసి రాయాలని కోరుతున్నాం.